తెలిసిన వాక్యము యోమ్ దెబిరిం 28వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ శరీరం ఏమైపోతుందా అని ఆలోచించేవాడు శరీర సంబంధి, ఆత్మ ఏమైపోతుంది అని ఆలోచించేవాడు ఆత్మ సంబంధి. శరీర సంబంధులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. శరీర సంబంధులు ఎవరు? అక్క, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, మమ్మీ, డాడీ, వాళ్ళ చుట్టాలు, వీళ్ళ చుట్టాలు అని శరీరాన్ని బట్టి సంబంధం. ఆత్మ సంబంధులు కూడా ఉంటారు, అందులో కూడా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఇవి ఇలాగా ఉంటాయి అవి కూడా. కాబట్టి శరీర సంబంధులు కృషించిన, శరీరం కృషించిన భయపడాల్సిన పని లేదు. ఆత్మ సంబంధులు ఎవరైనా మనతో మాట్లాడటం లేదనుకోండి, అదేంటి అతను అంత గొప్ప దైవజనులు కదా, మనతో ఎందుకు మాట్లాడట్లేదు, ఆ సిస్టర్ భలే ప్రార్థిస్తుంది, ఆవిడెందుకు నాతో మాట్లాడట్లేదు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నేనేమన్నా తప్పు చేశానా, క్షమించండి అయ్యగారు, క్షమించండి అమ్మా సిస్టరు అని అడిగినప్పుడు ఆధైర్యపడము. ఎందుకంటే ఆత్మ సంబంధులే మనకు కావాలి, శరీర సంబంధులు కాదు. మన మీద పెత్తనాలు చేసే వాళ్ళు, అధికారం చలాయించే వాళ్ళు అవసరం లేదు. దేవుడే మన మీద అధికారి. నా మీద అధికారి నా దేవుడే, మీ మీద కూడా అధికారి దేవుడే. కాబట్టి కావున మనం అధైర్యపడము. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూపించే దేవుడు, మన దేవుడు మనకి సమస్తము ఆయన కన్నులకి తేటగా చూపించే గొప్ప దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. కావున మేము అధైర్యపడము. దేవుడికి నువ్వంటే ఏంటో తెలుసా? దేవునికి నీకు మధ్య ఏమన్నా రహస్యాలు ఉన్నాయా, అపాపాలు ఉన్నాయా? చెప్పి విడిచిపెట్టు, అసహించుకో. ఎందుకు ఆ పాత రోత చీకటి సంబంధమైన బ్రతుకు? నలుగురు నిన్నేదో మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నావు, కానీ నీ వెనకాల ఎంత భయంకరంగానో మాట్లాడుకుంటారు. కాబట్టి అలాంటి బ్రతుకులు బ్రతకద్దు. బ్రతికిన కొంతకాలం అయినా దేవుడు మహిమార్థమే, ఆయన రాజ్యం నిమిత్తమే బ్రతుకుట శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.